పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనుషులమైన మనము మన చిన్నప్పటి నుంచి కూడా ఇతరుల మెప్పుకోలు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలైతే వాళ్ళు చేసిన ప్రతి పనిని తల్లిదండ్రులు చూపించి వాళ్ళతో చాలా బాగుంది అని అనిపించుకోవటం, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గిఫ్ట్ ఆశించడం, ఇలా చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. యవ్వన కాలంకి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కూడా తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తమ తయారైన విధానం కానీ, వాళ్ళు పొందిన విజయాలు కానీ, లేదా వారు ఏదైనా స్పెషల్ టాలెంట్స్ కలిగి ఉంటే దానిని బట్టి ఇతరులు తమను మెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ మెప్పు అనేది కోరడం చాలా తక్కువ అయిపోతా ఉంది. దేవుని విషయంలో చాలా తక్కువ అవుతా ఉంది. అంటే దేవుని విషయంలో నేను ఇంకా ఎదిగితే ఇతరులు నన్ను చూసి మెచ్చుకోవాలి అనేది కాకుండా అదే ఆ విధంగా కొంతమంది తయారవుతా ఉన్నారు. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం నాలో నింపబడితే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు ఆయన ప్రత్యక్షతలో అని దాని గురించి అంత లోతుగా ఆలోచించేవారు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే దేవునితో నిత్యము ఆయనతో కలిసి నడుస్తూ ఉంటే మన జీవితంలో అన్ని విషయాల్లో ఆయనలో ఆనందిస్తాము. అప్పుడు మనకి మనుషుల మెప్పు కంటే దేవుడితో మనం నడిచే నడకలో మనకే ఆత్మతృప్తి, పూర్ణమైన శాంతి, సమాధానం కలిగి అసలు మనుషులని ఆయన వెలుగుతో నింపాలి, ఆయన జ్ఞానంతో నింపాలని ఆలోచిస్తాం. కానీ మనం ఇక వేరే మనుషుల మెప్పు గురించి ఆలోచించము. ఒకవేళ ఆ మెప్పు ఘనత దేవుడిస్తే అది నిజంగా మన జీవితానికి ధన్యకరమైనదే. అయితే లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో 32వ వచనంలో, 33వ వచనంలో, 34వ వచనంలో కూడా ఏ విధమైన మెప్పుని దేవుని దగ్గర నుంచి మీరు పొందాలంటే మనం ఏం చేయాలో 3 స్పష్టంగా చెప్పారు. చాలా చోట్ల మెప్పును గురించి, దేవునికి ఇష్టమైన వాటిని చేయటాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తారు. ఏంటంటే 32వ వచనంలో అంటారు, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు కూడా ప్రేమిస్తే మీకేమి మెప్పు కలుగుతుంది, పాపులు కూడా అలాగే చేస్తారు కదా అంటారు. 33వ వచనంలో ఆయన ఏమంటారంటే, మిమ్మల్ని ప్రేమించిన వారికి, మీకు మేలు చేసిన వారికి మీరు కూడా మేలు చేస్తే పాపులు కూడా అలా చేస్తున్నారు కాబట్టి మీకు మెప్పు ఏముంటుంది అని అంటారు. అంతేకాకుండా మీరు ఎవరి దగ్గర నుంచి తిరిగి పొందగలరో అట్టి వారికే మీరు అప్పిచ్చి నిరీక్షిస్తే గనక మీరు పొందగలిగే మెప్పి ఏంటి అంటారు. అంటే దీనికి కాంట్రాస్ట్గా, ఆపోజిట్గా ఆలోచిస్తే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం అనేది సామాన్యమైన విషయము. అందరూ అలాంటిదే చేస్తారు. కానీ మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించమని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మనకు మేలు చేసిన వారినే కాకుండా చెయ్యని వారిని కూడా మనం ప్రేమించాలి. అదేవిధంగా మనం అప్పివ్వదలిస్తే తిరిగి వారి దగ్గర నుంచి తీసుకోకుండా ఉండేలాగా ఉంటేనే మనకి మెప్పు. ఈ ఆఖరిది చాలా కష్టం. ఎందుకంటే మనం ఎవరికన్నా ఏదైనా అమౌంట్ అప్పిస్తే గనక వారు త్వరగా ఇస్తే బాగుండు, తీర్చేస్తే బాగుండు, అసలు ఎగ్గొట్టేస్తారేమో అని కూడా కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కానీ తిరిగి ఇవ్వలేని వారికి మీరు ఇవ్వండి అంటారు యేసుక్రీస్తు వారు. ఎంతో స్పష్టంగా అక్కడ ఆయన మెప్పుని పొందటం, దేవుని వలన మెప్పుని పొందటం ఎలాగా అనేది ఆయన చాలా కాంట్రాస్ట్గా చూపిస్తూ, అది నిజంగా మనుషులకి ఒక ఛాలెంజ్. ఆ సవాల్ని స్వీకరించడం మన వల్ల కాదు. మనల్ని ప్రేమించకపోతే మనం కూడా వారిని ప్రేమించము, మనకి మేలు చేయకపోతే మనం కూడా చేయము. కాబట్టి మెప్పు అనేది ఎటువంటి విషయాల్లో కలుగుతుందో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా దైవ గ్రంథంలో ఇంకా ఎంతో క్షుణ్ణంగా కూడా మెప్పుని గురించి రాయబడతా ఉంటుంది. అక్కడ ఏమని రాస్తూ ఉంటారంటే, యోహాను సువార్తలో ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు ఆ మెప్పు ఎవరి వలన కలుగుతుంది అని. ఎందుకంటే మనుషుల మెప్పును ఆశించేవారు కొంతమంది ఉన్నారని 12వ అధ్యాయంలో మనం చూస్తాం. కొన్ని విషయాలు మొదటి నుంచి కొన్ని వచనాలు ఉంటాయి 12వ అధ్యాయంలో. అక్కడ ఏమని ఉంటుంది అంటే, దేవుడు వెలుగు సంబంధి కాబట్టి మీరు చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగులో నడుచుకోండి అని అనేక రకాలుగా చెప్తూ ఆయన తన యొక్క మాటల్ని చెప్తా ఉంటే అందరూ కూడా ఇట్టి అధికారం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, అధికారం కలిగిన వారిలాగా చెప్తున్నారని ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ చాలామంది కూడా ఆయన చెప్పిన విధానాన్ని స్వీకరించరు. అప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, అధికారులలో కూడా చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ పరిసయ్యులు వెలివేస్తారేమో అనే భయంతో వాళ్ళు దేవునిని ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ 43వ వచనంలో ఏమని ఉంటుందంటే, వాళ్ళు మనుష్యుల యొక్క మెప్పును అపేక్షించారు కానీ దేవుని వలన మెప్పు వాళ్ళు కోరుకోలేదు. అంటే
పరిసయ్యులకి దూరం అయిపోతామేమో, వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే మనకి ఎప్పటికైనా లాభమే కదా అని అటువంటి మెప్పుని వాళ్ళు అపేక్షించారు, కానీ దేవుని వల్ల మెప్పుని వారు కోరుకోలేదని ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఇంకా మనం చూడగలిగితే అపొస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ మేడగది ఉదంతం మనకి చెప్పబడతా ఉంటే రాయించబడి ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే వారు 10 దినాలు కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ప్రార్థిస్తూ ఆ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలలాగా వారి మీదకి విభాగించబడి వారి మీదకి వచ్చింది అని రాయబడి ఉంటుంది. అప్పుడు వారు శక్తి నొందిన తర్వాత వాళ్ళు రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచం మొత్తములో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ రోజు అక్కడికి చేరుకుంటారు. చేరుకున్నప్పుడు వారి ప్రదేశాల్లో అక్కడున్న భాషను మాట్లాడే యూదులై ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, ఇదేంటి వీళ్ళందరూ మన భాషల్లో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇక్కడి వారి కదా, వీరు మన భాషలో ఎలా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోతారు. అప్పుడు కొంతమంది అంటారు, లేదు వీళ్ళు కొత్త మద్యంతో నిండుకున్నారు, వీళ్ళు మద్యం తాగారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇవి నిజంగా భాషలు కాదు మనం అనుకున్నట్లని వారు అంటూ ఉంటారు. అప్పుడు పేతురు లేచి ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ, ఇశ్రాయేలు వారలారా వినండి అని దేవుడు యేసుక్రీస్తుని మీ మధ్య అద్భుతాలను, సూచక క్రియలను, మహత్కార్యాలను మీ మధ్య కనపరచేలాగా ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీ మధ్య పెట్టారు, అది మీకు కూడా తెలుసు అంటారంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు అద్భుత క్రియలు చేశారు, సూచక క్రియలు చేశారు, తర్వాత మహత్కార్యాలు చేశారు, ఎన్నో చేశారు. ఇవన్నీ కూడా చేస్తూ తండ్రి అయిన దేవుని వలన మెప్పు పొందిన వానిగా యేసుక్రీస్తు మీ మధ్యలో ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. అంటే వారికి తెలిసిన దానిని వారు అంగీకరించలేదని ఇందాక మనం చూసుకున్నాం. అధికారుల్లో చాలా మంది ఆయన విశ్వాసం ఉంచారు, కానీ భయపడి ఒప్పుకోలేదు. కాబట్టి అది మీకు కూడా తెలుసు అని స్పష్టంగా చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు పొందిన మెప్పు తండ్రి వలన మాత్రమే అని చెప్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు పొందిన మెప్పు తన తండ్రి ఏ పని మీద పంపించారో ఆ పని చేస్తూ తనను తాను మెస్సేగా నిరూపించుకుంటూ ఈ లోకానికి లొంగకుండా పరిశుద్ధంగానే ఆయన తన యొక్క పనిని కంప్లీట్ చేశారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోమీలకు రాస్తూ ఆ 2వ అధ్యాయంలో 22వ వచనంలో కూడా పౌలు గారు 29వ వచనంలో పౌలు గారు ఏమని అంటారంటే, సున్నతి గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఆయన 2వ భాగంలో ఉంటుంది. అక్కడ 29వ వచనం 2వ భాగంలో సున్నతి అనేది హృదయ సున్నతికి సంబంధించినది, అది ఆత్మ వలన కలుగుతుంది కానీ అక్షరము వలన కలగదు. సున్నతి అంటే మామూలుగా ఆచారయుక్తంగా చేసేది, అది ఆ అక్షరం అంటే శాస్త్రం ప్రకారం చేసే సున్నతి కాదు, అది హృదయ సంబంధమైనదై ఆత్మ వలన కలుగును. అంటే హృదయములో దేవునికి ఇష్టం లేనివి, అక్కరలేనివి, దేవుడు అసహించుకునేవి ఏమైనా ఉంటే వాటిల్ని కట్ చేసుకోవటమే హృదయ సున్నతి. అది ఆత్మ వలననే, పరిశుద్ధమైన ఆత్మ వలనే కలుగుతుంది కానీ అక్షరం వలన కలగదు. అట్టి మనుష్యుడు అంటే ఆ హృదయ సున్నతి ఎవరైతే కలిగి ఉంటారో అట్టి మనుష్యుడు మనుష్యుల వలన మెప్పు పొందడు కానీ దేవుని వలన మాత్రమే మెప్పు పొందుతాడు అని ఎంతో స్పష్టంగా ఉంటుంది. అంటే మనుషుల వలన మెప్పు పొందకుండా కేవలము దేవుని వలన మాత్రమే మెప్పు పొందేవాడు ఎలా ఉంటారంటే, హృదయములో శుద్ధి కలిగిన వారై, అంతరంగమంతా దేవుని యొక్క సంతోషము నిండిన వాడై, తన యొక్క శరీరము దేవుని చేత నడిపించబడుతూ ఈ లోకంలో మితముగా, ఈ లోకము అనుభవించేవాడు మితముగా అనుభవించినట్లు అని మనకు పత్రికల్లో ఉంటుంది. ఆ రీతిగా నడుచుకుంటూ ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరగకుండా తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చిన వారే దేవుని వలన మెప్పు పొందుతారు. అటువంటి వారి గురించే పేతురు గారు కూడా తన యొక్క మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తా ఉంటారు, నశించిపో సువర్ణము కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతుంది. అంటే అగ్నిని మనం, సువర్ణాన్ని అంటే బంగారాన్ని మనకు తెలుసు, అది ఎన్నోసార్లు అగ్నిలో దానిని ప్యూరిఫై చేస్తారు. కానీ అంతకంటే విలువైన మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు మెప్పుకు, మహిమకు, ఘనతకు కారణమవుతుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆ విశ్వాసంలోంచి తొలగిపోకుండా విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ నడుచుకుంటే గనక
ఆయన ప్రత్యక్షమైనప్పుడు బలా నమ్మకమైన దాసులారాన్ని మనల్ని మెచ్చుకొని మన విశ్వాసము ఈ లోకములో శోధనలకు నిలిచింది కాబట్టి, ఎన్నో రకమైన శోధనలు మనల్ని లాగుతున్నా కూడా వాటిల్ని మనం ఓవర్కమ్ చేసి మన విశ్వాసాన్ని నిలుపుకున్న వారము కాబట్టి మనకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మన మెప్పు మనుషుల వల్ల కాకుండా దేవుని వలనే కలగాలని, అట్టి మెప్పు ఎప్పుడు కలుగుతుంది అంటే మన లూకాసు వార్తలు ఇందాక చూసాం. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి, మనకి కీడు చేసిన వారిని మేలు చేయాలి, మన దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ని తిరిగి ఇవ్వలేకపోయినా సరే అలాంటి వారికే మనం ఇవ్వగలగాలి. ఇవన్నీ చేస్తూ మన విశ్వాసాన్ని మనం వదులుకోకుండా శోధనలకి నిలిచినప్పుడు యేసుక్రీస్తు వారి వలన మనకి మెప్పు మహిమ ఘనత కలుగుతాయి. ఇవన్నీ మనం ధ్యానిస్తూ నిత్యము కూడా మనం చదువుతూ క్రమబద్ధ దేవుని యొక్క వాక్యం చదువుతూ క్రమమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే మనకి స్పష్టంగా మెప్పు ఎవరి వలన కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, దాని వలన మనకి ఎటువంటి ఆనందం కలుగుతుంది కూడా ఎంతో స్పష్టంగా దైవ గ్రంథంలో ఇవ్వబడింది. కాబట్టి ఇటు విషయాలు మనం అందరం ధ్యానం చేస్తూ ఈ లోకంలో ఉన్న మనుషుల మెప్పు కాదు కానీ దేవుని మెప్పు మాత్రమే కోరుకోవాలని మనందరము చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని సహాయం కోరుకుందాం. దేవా, నువ్వు యేసుక్రీస్తు అయిన నువ్వు ప్రవ్వా నాయన తండ్రి వలన మెప్పు పొందావు ప్రవ్వా నాయన. ఆ విధంగా నువ్వు ఈ లోకంలో పెట్టబడ్డావు ప్రవ్వా. నిన్ను అనుసరించుతూ నడుచుకున్నటువంటి మేము కూడా నీ మెప్పును పొందగలగాలంటే, నీ ప్రత్యక్షతను జరిగినప్పుడు మాకు మెప్పు మహిమ ఘనత కలగాలంటే ఏ శోధననైనా ఎదుర్కొని విశ్వాసముతో మేము నిలిచి ఉంటేనే నీ వలన మాకు మెప్పు కలుగుతుంది. ఎంతో స్పష్టంగా నా ద్వారా ఇంకొకసారి గుర్తు చేసుకున్నాం ప్రవ్వా. మేము అటువంటి మెప్పుని నీ దగ్గర నుంచి పొందటానికి మాకందరికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.